ఈ దీక్షా దివస్ రోజు తెలంగాణ ఉద్యమ గతిని మలిపిదిప్పిన రోజు. ఈ దీక్షా దివస్ రోజు తెలంగాణ రాష్ట్ర ఉనికిని తెచ్చిన రోజు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఉనికి ఉన్నది అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది అంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఆ దీక్ష ఫలితమే. కాబట్టే ఇవాళ మనం ఈ దీక్షా దివస్ ని ఇంత గొప్పగా జరుపుకుంటున్నామని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. అయితే ఇవాళ మహేష్ గౌడ్ గారు అంటున్నారు, నిన్న కేసీఆర్ దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం రాలేదు అన్న మాట మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి పూలమాలలు వేయాలి, మీరు దీక్షా దివస్ కార్యక్రమం చేసుడు కాదు అని అంటున్నాడు. నేను అడుగుతున్న మహేష్ కుమార్ గౌడ్ గారిని, కేసీఆర్ దీక్ష చేసిన రోజు, విద్యార్థులు అమరులైన రోజు, జైళ్లలో పడ్డ రోజు మహేష్ కుమార్ గౌడ్ మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ ఉన్నారు వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో లేనైనా ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయిండు. అది తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. మధ్యాహ్నం 2 అయితేనే మన కడుపుల కూడా నోట్ల దూపు అవుతుంది, ఆకలి ఆగమాగం అవుతుంది, చక్కెర వస్తుంది. కానీ మన ఉద్యమ నాయకుడు ఆ రోజు 29 నవంబర్ రోజున ప్రారంభమైన ఉద్యమం దాదాపుగా 11 రోజులు నీళ్లు లేకుండా బువ్వ లేకుండా ఇది మామూలు విషయం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ రావడానికి ఒక దివ్యాస్త్రం అయితే, రేపటి రోజున ఈ కాంగ్రెస్ బీజేపీలను పారగోలడానికి ఇదే దీక్షా దివస్ ఒక బ్రహ్మాస్త్రంగా మారిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నాడు దివ్యాస్త్రం, రేపటి వీళ్ళని తరిమి కొట్టడానికి మళ్ళీ అందరం ప్రతి ఊరుకు గల్లికి ఒక కేసీఆర్ తయారై ఒక బ్రహ్మాస్త్రంగా ఉండాలి ఈ రోజు అని చెప్పి నేను అంటున్నా. వాస్తవం కాదా? కావద్దా? బ్రహ్మాస్త్రం కావాలా వద్దా? మనకేముండే గతంలో 2001లో మన పార్టీ కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు ఒకే ఒక్కడు టైగర్, అంతేనా? వేటకు బయలుదేరితే తిరిగిపోయిందా? తెలంగాణ తీసుకొనే వచ్చిండు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ కేసీఆర్ వేరు కాదు. ఈ బుడ్డర్కాన్లు మాట్లాడుతున్నారు చాలా మంది. ఒకవేళ ఆ రోజు కనుక కేసీఆర్ గారు ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేసి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం అనే పదం ఉంటుండేనా? గట్టిగా చెప్పాలి. ఉంటుండేనా? ఈ బుడ్డర్ఖాన్ రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటుండేనా? ఈ నిజామాబాద్ బుడ్డర్ఖాన్ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణకు అవుతుండేనా? ఆ ఇంకో బుడ్డర్ఖాన్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అవుతుండేనా? ఈ ముసలైన అల్జిమర్ సుదర్శన్ రెడ్డి సీపడ్ అవుతుండేనా తెలంగాణలో? ఇక్కడ మేము వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా రెడీమేడ్ గా రాలే. రాస్తా రోకోలు చేసినాం, హైవే దిగ్బంధనాలు చేసినాం, రైలు రోకోలు చేసినాం, వంట వార్పులు చేసినాం, రోడ్ల మీద సత్యనారాయణ వ్రతాలు చేసినాం, గల్లీలో ఉద్యమం చేసినాం, ఢిల్లీలో కూడా ఉద్యమం చేసినాం. చేస్తేనే మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎక్కడ పడితే అక్కడ తెలంగాణని దిగ్బంధం చేసినాం. అయితేనే తెలంగాణ సాకారం అయింది. ఉట్టి గాలే. మరి కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి 2009 నవంబర్ 29వ తేదీ ఏదైతే మరి తాను శ్రీకారం చుట్టినరో దానికి ఇంత ప్రాముఖ్యత. మనం కూడా తెలంగాణ ఏర్పడ్డ రోజు ఏదైతే ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఈ రోజు కూడా మనం ఇవ్వాలని చెప్పేసి, ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పేసి మరి నేను తెలియజేస్తా ఉన్నా. ఢిల్లీలో రాష్ట్రపతి గారి దగ్గరికి పోయినప్పుడు కేసీఆర్ గారితో మేము కూడా పోయినాం, వారితో ఉన్నాం, గలీలో కూడా ఉన్నాం. కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి 10 సంవత్సరాలు ఎక్కడున్నటువంటి తెలంగాణను ఎక్కడికి తీసుకుపోయారు కేసీఆర్ గా మనం అందరం చూసినాం. మరి బ్రహ్మాండమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఒక బీఆర్ఎస్ పార్టీకి చిన్న బ్రేక్ మాత్రమే వచ్చింది. మనం ఎవ్వరు కూడా ఆందోళన పడద్దు, నిరాశ పడద్దు. రాబోయే రోజుల్లో తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు.
దాంట్లో ఎలాంటి సందేహం లేదు.